నిన్న ఏదైతే బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టారో బడ్జెట్ సెషన్ ఆ సెషన్ కి విరుద్ధంగా మేము ఈ రోజు మహిళా మోర్చా నుంచి ధర్నా చేశాము. ఎందుకు అంటే మహిళలకు ఇస్తాన ఏ హామీ గురించి కూడా నిన్న బడ్జెట్ సెషన్స్ మాట్లాడడం జరగలేదు. 2500 ప్రతి మహిళకి ఇస్తానని మహారాజులను చేస్తాను అది ఇంతవరకు కానీ బడ్జెట్ సెషన్ లో కనీసం దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 4000 పెన్షన్ కోసం ఎదురు చూసిన వృద్ధులు అలాగే ఎదురు చూపే మిగులుతుంది కానీ ఈ సంవత్సరంలో ఎండింగ్ వరకు అన్నా మాకు వస్తాయని ఆశతో వాళ్ళు ఏదైతే ఉన్నారో ఆ ఆశ నిరాశ చేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజుల్లో ఎలాగైతే మహిళా ఓట్లతో గద్దెనెక్కారో అదే మహిళలు మిమ్మల్ని గద్దెదించే టైం మీకు ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రానున్న రోజుల వెంటనే వీళ్ళు నెరవేర్చిన పక్షాన భారతీయ జనతా పార్టీని మహిళా మోర్చా నుంచి ఇంకా ఉద్రిక్తం చేస్తామని రేవంత్ రెడ్డి గారి ఇంటితో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని నేను సందర్భంగా తెలియజేస్తాను. మేము ఆయన చేసే పనులని గట్టిగా అడిగినందుకు మమ్మల్ని అరాజ్యం చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేసీఆర్ గారు చేసిన అదే తప్పు ఈయన కూడా చేస్తున్నారు. అది కొనసాగనీయము. తెలంగాణ ప్రజలు మాకు సపోర్ట్ చేస్తారు, మా వెనకాల ఉంటారని నమ్ముతూ మేము ఇంత గొడవకి దారి తీసాము. ఈరోజు మాకు ఇంత అన్యాయం జరుగుతుంది, దాన్ని ఎదిరించి మేము పోరాడుతున్నాం. ఇప్పటికీ హామీలు నెరవేర్చకపోతే మీరు ఏం చేద్దామనుకుంటున్నారు? హామీలు నెరవేర్చకపోతే ఆయన గద్దె దింపిస్తాము. గద్దె దింపిచ్చేదాకా నిద్రపోము మేము మహిళా మోర్చా బీజేపీ.